హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీ 2023లో వచ్చిన మ్యాడ్ అనే మూవీకి సీక్వెల్. ఫస్ట్ పార్ట్ అయితే మంచి కామెడీతో బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకొని సక్సెస్ అయింది. మరి ఈ మ్యాడ్ స్క్వేర్ విషయానికి వస్తే నాకైతే జస్ట్ యావరేజ్ గా ఉందనిపించింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మన లడ్డు మ్యారేజ్ కి మనోజ్, అశోక్, దామోదర్ వీళ్ళు ముగ్గురు వచ్చాక ఏం జరిగింది అండ్ లడ్డు జైల్లో ఎందుకున్నాడు ఇదంతా మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం మనకు టోటల్ గా అరౌండ్ 2 hours అయితే ఉంటుంది అండ్ మూవీ స్టార్టింగ్ నుండి నార్మల్ గా వెళ్తూ ఉంటుంది అండ్ లడ్డు మ్యారేజ్ పోర్షన్ లో కొంతవరకు మంచి కామెడీ అయితే జనరేట్ అయింది అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పర్లేదు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంతవరకు డౌన్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆంటోనీ ఎంట్రీ నుండి మూవీ యొక్క ప్రొసీడింగ్స్ కొంచెం ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు అండ్ లాస్ట్ లో ఒక ట్విస్ట్ ని అయితే రివీల్ చేశారు. అదైతే అన్ప్రెడిక్టబుల్ గా ఉంది అండ్ అనుదీప్ గారు ఉన్న సీన్స్ లో కూడా మంచి ఫన్ ఉంది అండ్ క్లైమాక్స్ అయితే కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది అండ్ మూవీలో చాలా సీన్స్ లో కామెడీని ఫోర్సిబుల్ గా ఇరికిచ్చినట్టు అనిపించింది అండ్ వన్ లైనర్స్ కూడా కొంతవరకు బాగున్నాయి, ఇంకొన్ని అంత ఇంపాక్ట్ చూపించలేదు. బట్ ఓవరాల్ మూవీ అంతా చూసుకుంటే మంచి హై మూమెంట్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మూవీలో లడ్డు క్యారెక్టర్ వల్లే మంచి హ్యూమర్ అయితే జనరేట్ అయింది. తన ఎక్స్ప్రెషన్స్ గానీ తను ఉండే సిచ్యువేషన్స్ గానీ మనల్ని నవ్వుకునేలా చేస్తాయి. సో అంతే తప్ప మిగతా సీన్స్ అన్ని పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మూవీలో ప్రతి క్యారెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ వాళ్ళ నుండి వచ్చే కామెడీ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. బట్ యాక్టర్ విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే న్యాచురల్ గా బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే జస్ట్ పర్లేదు అనిపించింది అండ్ సాంగ్స్ కూడా ఓకేగా ఉన్నాయి. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో కొన్ని బ్యాడ్ వర్డ్స్ అండ్ ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉంటాయి. బట్ అవన్నీ ఇగ్నోర్ చేసి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం అనుకుంటే అప్పుడు మీరు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.